తాడేపల్లి, మంగళగిరి పరిసర ప్రాంతాలలోని అపార్ట్మెంట్లు, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలై లక్ష్యంగా కాపర్ కేబుళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ముఠగుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వీరేంద్రబాబు వెల్లడించారు. తాడేపల్లి పోలీసులు ఈ దొంగతనాల కేసును విజయవంతంగా ఛేదించి ఒక నిందితుణ్ణి అదుపులోకి తీసుకోగా అతని వద్ద నుంచి 30 కేజీల కాపర్ కేబుళ్లు, 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళగిరి సబ్ డివిజన్ ఎస్టీపీఓ మురళీకృష్ణ పర్యవేక్షణలో తాడేపల్లి పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్ నిర్వహించారని వివరించారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలు మరియు రహస్య సమాచారాన్ని విశ్లేషించి నిందితుల కదలికలను గుర్తించినట్లు చెప్పారు. ఈ క్రమంలో మంగళగిరి టౌన్ గండాలయపేటకు చెందిన మాణివాల యాకోబు అనే నిందితుణ్ణి అదుపులోకి తీసుకుని విచారించగా తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు మరియు పరిసర ప్రాంతాలలో కట్టడంలో ఉన్న అపార్ట్మెంట్లలో కేఎల్ యూనివర్సిటీలో కాపర్ కేబుళ్లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడని సీఐ తెలిపారు. ఈ కేసుతో ప్రమేయమున్న మరో 5 ముద్దాయిలను అరెస్ట్ చేయాల్సి ఉందని వెల్లడించారు. నిందితుడి ఆధీనంలో నుండి 30 కేజీల కాపర్ కేబుళ్లు మరియు 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును ఛేదించి చోరీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన తాడేపల్లి ఎస్ఐ కె ఖాజావలి, ఎస్ఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐ వెంకట సాయికుమార్, పీసీ 4056 వి ప్రసాదరావు, పీసీ 4220 ఎస్ రవికుమార్, పీసీ 4385 అనిల్ మరియు ఇతర సిబ్బందిని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి కేఎల్ యూనివర్సిటీలో మొన్న ఇటీవల ఈ నెల అంటే 6వ నెల 6వ తేదీ 2026 సంవత్సరాన నైటు 1 నుంచి 2 o'clock మధ్యలో కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టోర్లో కాపర్ థెఫ్ట్ చేయడం జరిగింది. దాని విలువ సుమారు 2 లక్షల రూపాయల వర్త్ వాల్యూ ఉంటుంది. దాని యొక్క థెఫ్ట్ని, సీసీ ఫుటేజ్ని వాటిని పరిశీలించి మొత్తము వెరిఫై చేసామండి. దాని మీద మేము క్రైమ్ నెంబర్ 376 కేసు నమోదు చేశాము. దాని ఇన్వెస్టిగేషన్లో చేస్తే దాంట్లో సీసీ ఫుటేజ్ దాకా వెరిఫై చేస్తే ఆ సీసీ ఫుటేజ్ ద్వారా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈరోజు మానిగల గంగయ్య అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి 30 కేజీల కాపర్ వైరు, తర్వాత అతని దగ్గర నుంచి కొంత నగదు రికవర్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఇంకా అతనితో పాటు కో-అక్యూజ్డ్ నాగా అనే ఒక అతను, తర్వాత వెంకట్, గణపతి, మిల్లి, జానీ మరియు ఒక ఆటో డ్రైవర్ వాళ్ళు కూడా అఫెన్స్లో పాల్గొన్నారు. వాళ్ళందరూ పరారీలు ఉన్నారు. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపెట్టడం జరుగుతుంది. మెయిన్ అఫెండర్లు దొరికిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రికవరీ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడెక్కడ చేశారనేది వెరిఫై చేస్తాం. కానీ మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం తుళ్ళూరులో అఫెన్స్లు, తర్వాత ఇక్కడ ఇటీవల పాతూరు రోడ్లో ఉన్నటువంటి కేఎల్ మన విజయవాడ క్లబ్ దగ్గర ఒక విల్లాస్లో కూడా అఫెన్స్ జరిగింది. దాంట్లో కూడా వీళ్ళే చేసినట్టుగా మాకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తిగా మేము ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ చేస్తాం.